హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లా ఉన్నారు? ఓకే, మనం బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ప్రతి ప్రతి వీడియో గురించి అంటే ప్రతి ఎపిసోడ్ గురించి తెలుసుకుంటున్నాం. అలాగే అక్టోబర్ 3 ఏం జరిగింది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓపెన్ చేయగానే మనకి ఏం జరిగిందో చూద్దాం. సేమ్ మనకి నిన్న పప్పీస్ టాస్క్ జరుగుతుంది కదా, అదే పప్పీ అరవగానే సౌండ్ రాగానే ఒక్కొక్కరు హౌస్ మేట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళ సంబంధించిన పప్పీస్ తీసుకొని వాళ్ళు వేరే హౌస్కి, అదే పప్పీ హౌస్లోకి వెళ్ళాలి కదా, ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి అటువైపుకి. అలా ఆ టాస్క్లో భాగంగా నిన్నటిదే కొనసాగింది. లాస్ట్ 2 రౌండ్స్ జరిగినాయి అనమాట. లాస్ట్ 2 రౌండ్స్లో మనకి ఆదిత్య గారు, ఇంకా నబీల్, ఇంకా ప్రేరణ, నిఖిల్, వీళ్ళు నలుగురు ఉన్నారు. సో వీళ్ళ నలుగురిలో ఆదిత్య గారు లాస్ట్లో వచ్చి అంటే లాస్ట్ పప్పీని తీసుకుని వస్తారు. ఆ మిగతా ముగ్గురు ఫస్ట్ వెళ్ళిపోతారు. సో ఆదిత్య గారు తీసుకొచ్చిన పప్పీ ఎవరిదంటే ప్రేరణది. సో వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో నుంచొని వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అది నేను చీపోదాం అనుకుంటున్నాను ఆదిత్య, అలాగే నేను 100% ఇస్తున్నాను ప్రేరణ, అలా మాట్లాడుకుంటారు. సో అప్పుడు సంచాలకుగా ఉంది ఎవరు అంటే నైనిక. సో నైనిక ఎవరికి ఇచ్చింది ఛాన్స్ అంటే ప్రేరణకే ఇచ్చింది. సో ప్రేరణ నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయింది. నెక్స్ట్ సంచాలకు వచ్చి మనకి ఆదిత్య గారు. సేమ్ మళ్ళీ ప్రేరణ, నిఖిల్, నబీల్, వీళ్ళ ముగ్గురు సేమ్ మళ్ళీ పప్పీ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళ పేరు తీసుకుని వెళ్ళాలి కదా. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ లాస్ట్ వచ్చి ప్రేరణ వచ్చింది. ప్రేరణ తీసుకొచ్చిన పప్పీ నిఖిల్ది. సో నిఖిల్ ప్లస్ ప్రేరణ ఇద్దరు కలిసి మళ్ళీ డేంజర్ జోన్ నుంచుంటారు. అప్పుడు సంచాలక ఉంది ఎవరంటే ఆదిత్య గారు కదా. అప్పుడు ప్రేరణకి నిఖిల్కి రీజన్స్ వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఆదిత్య గారు ప్రేరణ పేరు చెప్తారు. సో ప్రేరణ నబీల్ ఇద్దరు లాస్ట్లో ఉన్నారు. ఇక వీళ్ళిద్దరిలో ఎవరిని హౌస్ మేట్స్ చీఫ్ కంటెండర్గా నిలబెడదాం అనుకుంటున్నారు అని మీలో మీరు డిస్కస్ చేసుకుని మాకు చెప్పండి అని బిగ్ బాస్ చెప్పారనమాట. సో ఇక హౌస్ మేట్స్ అందరూ డిస్కషన్ చేసి నబీల్ని చీఫ్ కంటెండర్గా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తారు. సో అదే విషయాన్ని పృథ్వీ అనౌన్స్మెంట్ చేసి చెప్తాడనమాట, నబీల్ నెక్స్ట్ చీఫ్ కంటెండర్ అవుతున్నారు బిగ్ బాస్ అని. సో అక్కడతో ఇక నబీల్కిను పృథ్వీకి మధ్యలో ఒక చిన్న టాస్క్ జరుగుద్ది. ఆ టాస్క్ జరిగాక ఆ మధ్యలో ఏంటంటే మధ్యలో కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఏంటంటే నబీల్ ఇలా చీఫ్ కంటెండర్ అయ్యాక ప్రేరణ చాలా ఫీల్ అవుద్ది. అప్పుడు ప్రేరణకి చెప్తారనమాట, ఏం ఫీల్ అవ్వద్దు, నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్తూ కానీ అని చెప్పి. కానీ బిగ్ బాస్ మనకి ఒక బాంబు లాంటి విషయాన్ని చెప్తారనమాట. ఏంటి ఆ బాంబు పేల్చే విషయం అంటే, ఇక నుంచి వేరు క్లాన్స్, వేరు చీఫ్స్ ఉండరు. ఇక నుంచి ఒకడే చీఫ్ ఉంటాడు. సో ఇక ఒక చీఫ్ కిందే మిగతా హౌస్ మేట్స్ అందరూ ఉంటారు ప్లాన్స్ కింద అని బిగ్ బాస్ చాలా పెద్ద బాంబే పేల్చారనమాట. మరి ఆ బాంబుకి రియాక్షన్ మామూలుగా రాలేదు. సో ఇక యష్మి ఆశలు సమాధి చేస్తూ అని పాట అనమాట యష్మికి. ఎందుకంటే అసలే ఒకసారే చీఫ్ అయ్యింది, మళ్ళీ ఛాన్స్ రాలేదురా స్వామి అంటే అసలు ఆవిడ చూసి ఇక ఆవిడని పట్టించుకోలేదు. ఇక ఆవిడ చెప్పింది ఆవిడ వినలేదు అన్నట్టు అయింది పరిస్థితి. లాస్ట్కి ఇక పృథ్వీకిను నబీల్కి మధ్యలో ఒక టాస్క్ పెట్టారనమాట, మెగా చీఫ్ టాస్క్ అని. అయితే ఈ టాస్క్ పేరు వచ్చి రాజు ఎవరిది ఎవరు, అది రాజు అయ్యేది ఎవరు, అది టాస్క్ పేరు అనమాట. సో అలా ఈ టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఈ టాస్క్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే రూల్స్ అంటే ఏం లేదు, బ్లాక్స్ ఉంటాయి. అయితే ఆ బ్లాక్స్ని ఒక సరైన సెంటెన్స్ రూపంలో అమర్చాలన్నమాట. అయితే దానికంటే ముందు కొన్ని అడ్డంకులు దాటుకొని వెళ్ళి, అంటే కొన్ని తాళ్ళు ఉంటాయి కట్టి, ఆ తాళ్ళ కింద నుంచి పాక్కుంటూ వెళ్ళి శాండ్ బాక్స్ ఉంటుంది, ఆ శాండ్ బాక్స్ని స్క్రూస్తో తిప్పి, అంటే స్క్రూస్తో ఇలా స్క్రూ లాగా తిప్పి దాన్ని బయటకు తీసి ఆ బాక్సులన్నీ నేరోగా వెళ్తే, నేరోగా అంటే అక్కడ ఒకదాని మీద ఒకటి కాదు, కాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసుకుంటా నేరోగా ఉండే ఒక పాత్ ఉంటుంది, ఒక దారిలాగా. దాని మీద నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఇంకో వైపు వెళ్ళి అక్కడ ఈ పేర్లు అయితే బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్, అంటే బ్లాక్ మీద అక్షరాలు ఉంటాయి, వాటిని అమర్చాలన్నమాట. ఇది గేమ్ అనమాట. సో దీనికి సంచాలకు వచ్చి ప్రేరణ. ఓకే, ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మెగా చీఫ్ అవుతారు. ఇంకా వాళ్ళే ఒకలే చీఫ్, ఇంకా వేరే చీఫ్స్ ఎవరు ఉండరు.
సో ఈ టాస్క్లో గెలిచింది నబీల్ అనమాట. సో నబీల్ మెగా చీఫ్ అవుతాడు. సూపర్ అనిపించింది. కష్టపడ్డోడికే, హార్డ్ వర్క్ చేసినోడికే తప్పనిసరిగా వచ్చింది ఆబ్వియస్లీ అది. ఓకే, నబీల్ ఇక చీఫ్ అయ్యాక ఇక మిగిలిన హౌస్ మేట్స్ అంతా అతని కిందకే వస్తారు. అంటే మ్యాక్సిమం అందరూ వచ్చి క్లాన్సే కదా, ఇక ఒక్కడే చీఫ్. సో ఇక అసలు యష్మి, పృథ్వీ, నిఖిల్ మొహాలు అయితే మామూలుగా మాడలా. పైగా ఎందుకంటే ప్రేరణ చెప్పింది ఆ డెసిషన్. ఎవరైతే ఫస్ట్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో ఆవిడ వాళ్ళని కాకుండా నబీల్ని విన్నర్ చెప్పడం, అది ఆ ముగ్గురికి నచ్చకపోవడం, అలా జరిగిపోయింది అనమాట. అంతే, కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, ఏం చేస్తాం, అంతే అలా అనమాట. సో నబీల్ మొత్తానికి మెగా చీఫ్ అయ్యాడు. అది జీర్ణించుకోలేక అసలు యష్మి అయితే నేను ఒక్కసారి చీఫ్ అయ్యాను, మళ్ళీ నాకు ఆ ఛాన్సే రాలేదు అయ్యో అని ఆవిడ. పృథ్వీ అయితే ఛా నాకు ఈ ఛాన్స్ మిస్ అయింది ఛా అని ఆయన. నిఖిల్ అయితే ఓకే ఓకే ఊరుకో ఇంకేం చేస్తాను ఇంకా అని చెప్పి నిఖిల్ అలా అనమాట. మొత్తానికి టాస్క్ అలా పూర్తయింది. సో ఇక అయితే అందరూ ఎలా ఉన్నా కానీ ఒక పర్సన్ మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతను ఎవరో కాదు, మిస్టర్ మణికంఠ. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే తను అనుకున్న వాళ్ళు నబీల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది మణికంఠకి. ఎందుకంటే ఆ ర్యాపో ఉంది నబీల్కి మణికంఠకి. అంటే మణికంఠ నిఖిల్తో ఎంత ర్యాపో మెయింటైన్ చేశాడో నబీల్తో కూడా దాదాపు అలాంటి ర్యాపోనే మెయింటైన్ చేసుకున్నాడు. సో ఇక నబీల్ చీఫ్ అయ్యాక ఫస్ట్ వచ్చి మనోడు అంటే మెగా చీఫ్ అయ్యాక ఫస్ట్ వచ్చి సజెషన్ తీసుకుంది మణికంఠ దగ్గరే. ఎందుకు మణికంఠ దగ్గరే తీసుకున్నాడు అంటే అక్కడ మనోడు ఆల్రెడీ లాస్ట్ బిఫోర్ ఎపిసోడ్స్లో అనుకుంటా అదే మణికంఠని ఒక టాస్క్ని బట్టి మనం నిర్ణయించలేము, అతనికి ఇంకో మిగతా టాస్క్లు ఉన్నాయిగా అందులో గెలవచ్చేమో అని ఆ ఒపీనియన్ పాస్ చేయగానే అందరికి అర్థమైపోయింది నబీల్కి మణికంఠకి మంచి ర్యాపో ఉంది అని, జిగిరీలు అని. ఓకే, అలా మొత్తానికి నబీల్ విన్ అయ్యాడు, సజెషన్స్ తీసుకున్నాడు మణికంఠ దగ్గర. ఎప్పటికైనా పులే అని అన్నాడు మణికంఠ. ఒక్క మాటతో తేల్చేసాడు అంతే, నబీల్ పులి అన్నాడు. ఓకే, కేక సూపర్ అన్నట్టు పరిస్థితి నబీల్ దగ్గర. ఓకే అంతా అయిపోయింది బాగానే ఉంది అనుకుంటే అప్పుడే ఇంకోటి ఒక బాంబు పేల్చారు. మరి రెండో బాంబు పేల్చాలిగా. ఏంటా రెండో బాంబు అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్. అబ్బా ఏమన్నా వార్త ఇది, అన్ని వార్తల్లోకి వెళ్ళా అత్యంత మంచి శుభప్రదమైన వార్త అనమాట. రెండు శుభవార్తలు విన్నాం అనమాట. ఏంట్రా బాబు సైకోలో మాట్లాడతావు అంటారే, మరి ఏం చేస్తాం, మరి ఎపిసోడ్లు మరి రసవర్తంగా ఉండాలంటే సీజన్ ఎట్టాగే ఉండాలి, మరి తప్పదు. ఒకటేమో ఒకటే చీఫ్, రెండోదేమో మిడ్ వీక్ ఎలిమినేషన్. ఓకే, ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏం జరిగింది? మిడ్ వీక్ ఎలిమినేషన్లో బాగా చించి అంటే ఆలోచించి బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీలో ఒక ముగ్గురు మాత్రం సేఫ్ అయ్యారు, ఎందుకంటే మీకు మంచి ఓటింగ్ పడింది అని. ఎవరెవరు అంటే నిఖిల్, మణికంఠ, ఇంకొకళ్ళు పృథ్వీ అనుకుంటా. ఇలా ముగ్గురిని పక్కన పెట్టారనమాట. అంటే మీకు మంచి ఓటింగ్ పడింది అని చెప్పారు. అయితే ఎటొచ్చి ఓటింగ్ పడంది ఎవరికి అంటే బాగా లీస్ట్లో ఉన్న ముగ్గురు ఎవరంటే ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక. ఇలా ముగ్గురు పేర్లు చెప్పారు మా బిగ్ బాస్. సో మీ ముగ్గురులో ఒకళ్ళు బయటికి వెళ్ళాలి, మీ లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండండి అని అతిపెద్ద బ్లాస్ట్ చేశారనమాట. మామూలు బ్లాస్ట్ కాదు అది. ఆ బ్లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక తిమ్మిరి తిమ్మిరి ఇక నైనిక అయితే అసలు నేను వెళ్ళను మీరన్నా చేసుకోండి అని ఆవిడ. విష్ణుప్రియ అయితే ఎందుకే ఏడుస్తావు, ఎవరైనా ఎప్పటికైనా వెళ్ళాల్సిందే అని విష్ణుప్రియ. ఆదిత్య గారేమో మీరెవరు వెళ్ళరు నేనే వెళ్తా అని ఆదిత్య. అట్టా మొత్తానికి ముగ్గురు కలిసి నుంచున్నారు. అయితే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఈ ముగ్గురు వచ్చి ఒక వరుసలో నుంచోండి, డోర్కి ఎదురుగా, ఎగ్జిట్ డోర్ ఎదురుగా. మీరు మీ హౌస్ మేట్స్లో మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైతే పంపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ముందుకు తీసుకొస్తూ ఒక రీజన్ చెప్పండి అంటే ఫస్ట్ నిఖిల్ వచ్చి ఆదిత్య గారి పేరు చెప్తాడు. ఎందుకంటే ఆదిత్య గారు బాగా హౌస్లో పెర్ఫార్మెన్స్ అయితే కొంతవరకు ఉంది, కానీ ఇంకా మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఈయనకి ఏం పెద్దగా ఏం కనపడట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. సో ఆదిత్య గారిని కొంచెం ఒక లైన్ ముందుకు తీసుకొస్తాడు. ఆ తర్వాత సేమ్ మళ్ళీ విష్ణుప్రియ పేరు నబీల్ తీసుకొస్తాడు. అదే ఎగ్స్ టాస్క్లో ఏదో కొన్ని ఓట్స్ వదిలింది,
ఆ ఓట్స్ జనాలకి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నబీల్ అన్నాడు. సో నబీల్ ఏమో విష్ణుప్రియని ఒక స్టెప్ ముందుకు తీసుకొచ్చాడు, లైన్లో ఒక లైన్ ముందుకి. అలాగే నెక్స్ట్ నైనిక పేరు పృథ్వీయా కాదు, నైనిక పేరు ప్రేరణ చెప్పింది. ప్రేరణ ఏం చెప్పిందంటే ఈవిడ ఫస్ట్ వీక్లోనే బాగా ఆడింది, ఆ తర్వాత ఎందుకో తన పెర్ఫార్మెన్స్ నాకైతే నచ్చలేదు అని చెప్పి ప్రేరణ నైనిక పేరు సజెస్ట్ చేసి ఆవిడని ఒక లైన్ ముందుకు పంపించింది. ఆ తర్వాత ఆపర్చునిటీ రావాలే కానీ ఎవరైనా తీసుకోవాలి, కానీ తన ఆపర్చునిటీ తను ఎందుకో తీసుకోలేదు అని ప్రేరణ తన రీజన్ చెప్పింది నైనిక గురించి. ఆ తర్వాత సీత వచ్చి ఆదిత్య గారి పేరు చెప్పి పెద్దగా రీజన్స్ ఏమి లేవు అన్నయ్య అని చెప్పి అంది. సరే అని చెప్పి ఆదిత్య కూడా ఓకే టేక్ ఇట్ ఈజీ అన్నాడు. ఆ ఒక లైన్ ముందుకు పంపించింది సీత. అలాగే మణికంఠ కూడా సేమ్ ఆదిత్య గారి పేరు చెప్పి ఆయన కూడా పెద్దగా రీజన్స్ ఏం చెప్పలేదు, గేమే కొంచెం డల్ అయ్యింది అన్న పాయింట్ ఆఫ్ లో మాట్లాడాడు. అలా మొత్తానికి 3 లైన్స్ ముందుకు వెళ్ళాడు ఆదిత్య గారు. ఒక లైన్ ముందుకేమో నైనిక వెళ్ళింది, విష్ణుప్రియ వెళ్ళింది. 2 లైన్లు ముందుకు నైనిక వెళ్ళింది. అసలు ఆల్మోస్ట్ ఇక ఆదిత్య గారి తర్వాత నైనికానే అన్న పాయింట్ ఆఫ్ లో ఉంది. ఇప్పటికైనా నైనికాకి అర్థం అవ్వాలి, తన గేమ్ ప్లాన్ మార్చుకోవాలి, తను బాగా ఆడాలి అన్న తనకే అర్థం అవ్వాలి. ఓటింగ్లో అంత లిస్ట్ వచ్చింది. సరే నెక్స్ట్ సెకండ్ లిస్ట్ సేమ్ మళ్ళీ నైనిక అని పృథ్వీ చెప్పాడనమాట. అదే సెకండ్ ఒక లైన్ ముందుకు పంపించి ఈవిడ కంటే ఒక లైన్ ముందు మాత్రమే ఆదిత్య గారు ఉన్నారు. సో ఇక ఆదిత్య గారిని యాజ్ పర్ ఓటింగ్ లిస్ట్లో ఉంది ఎవరు అంటే ఆదిత్య గారు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. సో ఆదిత్య గారు మీరు ఇక ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి మీరు ఎవిక్ట్ అయిపోయారని చెప్తారు. సో ఆయన అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో మనకి ఎలా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది, అత్యంత పెద్ద బాంబు పేరింది అనమాట హౌస్లో. సూపర్ అన్నట్టు. ఓకే, తర్వాత మనకి ఎక్కడితో ఎపిసోడ్ పూర్తి అయిపోయింది. మనం రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటి వేసారనమాట. ఆ ప్రోమోలో సేమ్ మళ్ళీ మార్నింగ్ మస్తీ టాస్క్ అని స్టార్ట్ చేశారు. ఆ టాస్క్ ఏంటంటే మీరు చెప్పింది జరుగుతుంది అని. చెప్పింది జరుగుతుంది అనేది టాస్క్ అనమాట. సరదాగానే క్రేజీగా జరుగుద్ది. ఏం లేదు, మనకంట జాతకాలు చెప్తా ఉంటాడు, ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడు. అలా సీత గురించి ఏమో సీత చేయి పట్టుకున్నట్ట చూసి నీకు 6 అడుగుల ఆజానుబాహుడే దొరుకుతాడు, అతను హౌస్లో ఉన్నాడో లేదా మరి ఉన్నాడా లేదా అని నీకే తెలియాలి అని అంటాడు. అలా కొంచెం సరదాగా ఉంటుంది. అలాగే విష్ణుప్రియ చేయి పట్టుకొని నీకు కావాల్సినోడు ఈ హౌస్లోనే ఉన్నాడమ్మా అని సరదాగా చెప్తాడు. సో అది కూడా. నెక్స్ట్ నబీల్ చేపట్టుకొని పులి ఉంది, పులితో పాటు మిగతా జంతువులు కూడా అడవిలో ఉన్నాయి, కొంచెం చూసుకోవాలి అని చెప్పి మనకంట నబీల్తో అంటూ ఉంటాడు. అప్పుడు చేత ఉంటుంది మరి ఎదురుగా ఉంది కూడా నాకేమో చూసుకోవాలని ఆవిడ కూడా సరదాగా అంతే. అలా అనమాట. అలా ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటాడు. తర్వాత యష్మిని పిలిచాడు నా మణికంట, అది ప్రోమోలో చూపించారు. ఆవిడ వచ్చి జాతకం చేయించుకునే ముందు ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది పృథ్వీకి. అబ్బా మామూలుది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి ఈ ఎపిసోడ్ పూర్తయింది. అలాగే రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో కూడా చెప్పడం జరిగింది. సో రేపటి ఎపిసోడ్ గురించి మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. వీలైతే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం రేపటి ఎపిసోడ్కి సంబంధించి రేపటి వీడియోలో. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్, ఆదాం.